గురజాల శాసనసభ్యులైన స్థానికులు ఇక్కడ మరి మా కుటుంబాల అనుబంధం గురించి చెప్పాలంటే మేము చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తిరుమలయ్య గారు గొడుగు కోటు నామాలు పెట్టుకొని వచ్చాడు. మా తాతయ్యకి మా నాయనయ్యకి ఆయన ఫ్రెండ్. మేము గాంధీ తాత వచ్చాడని చెప్పేవాళ్ళం. ఆ తర్వాత మా నాన్నగారి హయాంలో మరి లక్ష్మయ్య గారు ఇద్దరు సహచరులు. ఇప్పుడు మరి మూడో తరం శ్రీనివాసరావు గారు మేము కలిసి మరి పార్టీలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి లక్ష్మయ్య గారి గురించి చెప్పాలంటే ఆశ్రిత జన పక్షపాతి. ఎవరైతే నాకు ఈ సహాయం కావాలని వస్తాడో ఆయన మీదేసుకుంటాడు. మీరు ఆయనకు స్లిప్ ఇచ్చి ఇంటికి పోయి పట్టుకోవచ్చు. ఇంకా ఆయనే తిరుగుతూ ఉంటాడు ఆఫీసుల చుట్టూ. అలాగే మరి నిమ్స్ హాస్పిటల్ చూసాం. శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎంతోమంది పేదవాళ్ళకి ఈ రోజంతా పరిస్థితులు కూడా ఆ రోజు ఉండేవి కాదు. ఆ పిఆర్ఓలను పట్టుకొని, డాక్టర్లను పట్టుకొని, నిమ్స్ డైరెక్టర్ని పట్టుకొని అందరికీ ఆ రోజు వైద్యం చేయించేవారు. అదే కాదు, ఈ ప్రాంతాలు కక్షలు కార్పణ్యాలకి మరి పల్నాడు పేరొందింది. అనేక గ్రామాల్లో రాజీలు చేసి మరి ఆ గ్రామాల్లో మంచి వాతావరణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మరి ఒక గొప్ప వ్యక్తి లక్ష్మయ్య గారు. మరి దశబంధి కాలువ ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా మరి 2 పంటలు 3 పంటలు పండించుకోవడానికి అనుభవిస్తున్నారంటే గ్రామం పట్ల, అభివృద్ధి పట్ల ఆయనకున్న మరి దీక్ష. ఆయన లేకపోయినా శాశ్వతంగా ఆయన కొన్ని పనులు చేశాడు. కొన్ని గ్రామాల్లో మంచి చేశాడు, కొన్ని గ్రామాల్లో రాజీలు పెట్టాడు. అవన్నీ కూడా పదే పదే గుర్తుంచుకుంటారు. ఏ పని అయినా సరే ఆయనకు ఒక స్లిప్ ఇవ్వటం మాత్రమే, మిగతాదంతా ఆయనే తిరుగుతాడు. ఆ పని అయితే నీ పని అయిపోయిందిరా అని చెప్తాడు. అది మాకు ఆ సహనం లేదు. ఎందుకంటే ఈరోజు కోరికలు కూడా మీ ఎట్టాన్ని ఎక్కువైపోయినాయి. కానీ బ్రహ్మారెడ్డిగా నేనైనా, జూలకంటి నాగిరెడ్డి దుర్గాంబ కొడుకుగానే రాజకీయ అరంగేటం చేశాను. అలాగే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కూడా తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదగొచ్చు, గొప్ప నాయకుడిగా చేయవచ్చు. కానీ మొట్టమొదట ఎర్రపతినేని లక్ష్మయ్య గారి అబ్బాయిగానే అది పార్టీకి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ పరిచయం. ఇప్పుడు నన్ను ఎవరంటారు? నాగిరెడ్డి గారి కొడుకు అంటారు. అలానే శ్రీనివాసరావు గారిని కూడా లక్ష్మయ్య గారి అబ్బాయి అని అంటారు. ఆ తర్వాత మాకు మరి ప్రజాసేవ, అదృష్టం, అవకాశం అన్నీ ఉంటే మేము ఎదుగుతాం. కానీ బీజం మాత్రం వాళ్ళే, మన తల్లిదండ్రులే. అలాంటి లక్ష్మయ్య గారు మరి 7 సంవత్సరాలు, ఇది 8వ సంవత్సరం అనుకుంటాను, 7 సంవత్సరాలు నిండిందన్న. 7 సంవత్సరాలు వారు మన మధ్య లేకపోయినా వారు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా దశబంధ కాలువ, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు, శాశ్వతంగా ఈ భూమి ఉన్ననాళ్ళు, ఈ ప్రజలు ఉన్ననాళ్ళు ఉంటాయి. అలాంటి పనులు చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. కానీ గత 5 సంవత్సరాలుగా మనం చూసాం ఈ ప్రాంతంలో అరాచకం, ఈ గ్రామంలో అరాచకం. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటే, ఒకళ్ళకి ఇద్దరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండి మీ నాయకుడు నడిపిన బాటలో మేము నడిస్తే మీరు ఏమైపోతారు?
మా ఆకాంక్ష అది కాదు, మా కోరిక అది కాదు. గ్రామాలు పచ్చగా ఉండాలి, అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతం ఎప్పుడైతే ఈ ప్రాంతం ఆర్థికంగా మరి విద్యాపరంగా ముందుకు పోతుందో, ఈ ఘర్షణల వాతావరణంలో మరి అవన్నీ కూడా సమసిపోతాయన్న ఒక ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ కూడా మొన్న ఎలక్షన్ రోజు మీరు చూశారు బీభత్సాలన్నీ. మరి తర్వాత ఎందుకు చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఇవన్నీ? మీకున్న అధికారమే మాకు ఉంది కదా. మరి అధికారం లేక కాదు, ఈ ప్రాంతాన్ని ఈ వాతావరణానికి దూరంగా ఉంచాలి, ఒక సుపరిపాలన అందించాలన్న చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంతో మేమందరం కూడా ఆయన ఈ ప్రాంతంలో గురజాల కావచ్చు, మాచర్ల కావచ్చు, శాంతి భద్రతలు కాపాడామంటే మిమ్మల్ని మేము తిడుతూ, మీతో మేము తిట్టించుకుంటూ ఇక్కడ శాంతి భద్రతలను కాపాడాం. ఇది పరిస్థితి. కాబట్టి అందరికి కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఇక్కడ చేతనైతే మంచి పనికి కలిసి రండి. మేము ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు మీకోసం, మిగతా చోట్ల మరి ఏ ఊరికి కూడా పరిస్థితి ఉండకపోవచ్చేమో. మీకోసం పనిచేయటానికి 2 కాబట్టి మరి పెద్దలు లక్ష్మయ్య గారు చూపిన బాటలో మనం నడుద్దాం. ఈ ప్రాంత అభివృద్ధికి, శాంతి సామరస్యానికి పాటుపడదాం. ముఖ్యంగా లక్ష్మయ్య గారికి నేనంటే చాలా ప్రేమ. అనేక సందర్భాల్లో ఆయన నా గురించి మాట్లాడేవాడు. ఆయన చనిపోయిన రోజు అదే విషయాన్ని పదే పదే నేను గుర్తు చేసుకునేవాడిని. అలాంటి మహా ఉన్నతమైన వ్యక్తి, మన పల్లెటూరులో జన్మించిన అనేక విషయ పరిజ్ఞానం తెలిసిన వ్యక్తిగా ఆయన అందరి పల్నాడు ప్రాంత ప్రజలందరి ఆదరాభిమానాలు, కులాలకి మతాలకి కూడా అతీతంగా ఎవరినైనా చనువుగా ఎరా ఒరే అని పిలవగలిగే మనస్తత్వం అయింది. ఆయన మాటల్లో, ఆయన పిలుపులో ఆప్యాయత కనపడుతుంది. వారిని స్మరించుకుంటూ భవిష్యత్తులో ఈ మంచికల్లు గ్రామం మంచిగా ఉండాలని, అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.